ఒక స్త్రీ ఎన్ని లైంగిక సంబంధాలు కలిగి ఉంటే అంత. గుర్తుంచుకోండి. పుస్తకంలో ఎప్పుడైనా సరే తర్వాత పేజీలో ఏముందో తెరిచి చూసే వరకు అస్సలు తెలియదు. జీవితం కూడా అంతే. రేపు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఇది కూడా ఒక రకంగా జీవితం అనేది ఒక పుస్తకం అనే చెప్పుకోవాలి. నిజమే కదా! ఒక్కసారి ఆలోచించండి. రేపు ఏం జరుగుతుందో నువ్వు చెప్పగలవా? లేదు కదా! అలానే పుస్తకంలో కూడా ఒక పేజీ నువ్వు తిప్పేంత వరకు పక్క పేజీలో ఏముంది అనేది ఎవ్వరూ చెప్పలేరు. ఒకసారి చదివితేనే కదా పుస్తకంలో తర్వాత పేజీలో ఏముంది, ముందు పేజీలో ఏముంది అనేది నీకు తెలిసేది. అలానే జీవితం కూడా. నీ జీవితాన్ని నువ్వు చదివావు అంటే ఇక అంతకు మించి సంతోషం, ఆనందం నీకు ఎక్కడా దొరకదు. కండల్లో బలముంటే సిపాయి నువ్వు కాగలవేమో కానీ అదే నీ ఆలోచనలో బలముంటే నువ్వే రాజువై ఈ ప్రపంచాన్ని ఏలగలవు అని గుర్తుంచుకో. అలానే ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో. నీతో ప్రయాణం ప్రారంభించిన వాళ్ళందరూ నీతో పాటు చివరిదాకా నడవలేకపోవచ్చు. అలా ఎవ్వరు ఒక్కరు కూడా ఉండరు. అలా నువ్వు ఒకవేళ అనుకున్నావు అంటే అది నీ భ్రమ, నీ పొరపాటే అవుతుంది. ఎవ్వరైనా సరే, ఏ మనిషైనా చివరికి వస్తువైనా సరే నీతో చివరిదాకా అస్సలు ఉండదు. మధ్యలోనే అది తెగిపోవాల్సి వస్తుంది, దూరం అయిపోవాల్సి వస్తుంది అని నువ్వు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎవరి మీద ఎప్పుడు ఎక్కువగా అభిమానం అనేది అస్సలు పెంచుకోవద్దు. అలా పెంచుకొని నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోకు. నీ చేతులారా నువ్వే కష్టాలను కొని తెచ్చుకోకు. అర్థమైందా? కాలం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించే వాళ్ళకి కూడా ఏడవాల్సిన సమయం అనేది వస్తుంది. కాస్త ఓపిక పట్టి చూడు. కాలం నీకు ఎన్నో నేర్పిస్తుంది. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉంటాయేమో కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో కేవలం నిజాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఆవేశంగా మాట్లాడారు అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోవద్దు. ఆ ఆవేశం వెనుక ఉన్న ప్రేమని ఒక్కసారి తలుచుకోండి. దాని గురించి ఆలోచించారు అంటే ఆవేశం, కోపం అంతా మర్చిపోవాల్సి వస్తుంది. కొంతమంది మీరు ఏదైనా ప్రశ్న అడిగినా సరే కాస్త ఆలోచించి సమయం తీసుకుని మాట్లాడతారు. దాని వెనక అర్థం ఏంటో తెలుసా? ఆ మౌనం వెనక, కాస్త సమయం వెనక వాళ్ళు కథలే అల్లేస్తున్నారని గుర్తుంచుకోవాలి. అర్థమైంది కదా? గొర్రె ఎలా అయితే కసాయివాడిని నమ్ముతుందో లేదో తెలియదు కానీ మనిషి మాత్రం సరిగ్గా మాయ మాటలు చెప్పే వాళ్ళనే నమ్ముతారు. ఎంత విచిత్రమో కదా! అసలు చెప్పాలి అంటే ఇప్పుడున్న ఈ సమాజంలో అలాంటి వాళ్ళకే ఎక్కువ మంది స్నేహితులు, బంధువులు కూడా ఉన్నారు. నీతిగా, నిజాయితీగా మాట్లాడే వాళ్ళకి చాలా తక్కువగా ఉన్నారు. నిజమే కదా! ఒక్కసారి ఆలోచించండి. మీ చుట్టూ కూడా అందరూ ఇలాంటి వాళ్ళే కదా ఉన్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని వ్యవహరించండి. లేకపోతే చివరికి మీరే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి గుడ్డిగా ఎవ్వరిని ఎప్పుడూ కూడా అస్సలు నమ్మొద్దు. అర్థమైంది కదా! కొంచెం నువ్వు వెనక్కి తగ్గి చూడు. ఏమవుతుంది చెప్పు? ఇంకా నువ్వు చాలా దూరం వెళ్ళగలవు అని గుర్తుంచుకోవాలి. నీకు ఒక్కటి చెప్పునా? నీటి విలువ ఎండాకాలంలో, అలానే ఆకలి విలువ ఉపవాసంలో, మనిషి విలువ కేవలం దూరమైతే మాత్రమే తెలుస్తుంది. అప్పటి వరకు తెలియదు ఆ మనిషి విలువ ఏంటో, గొప్పతనం ఏంటో అనేది. దూరం అయ్యాకే అర్థమవుతుంది. ఇంత మంచి మనిషినా మనం దూరం చేసుకున్నాము, ఇంత మంచి వాళ్ళనా మనం దూరం పెట్టాము అని. కాబట్టి ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకొని సంతోషంగా ఉండండి. ఆ బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అలా కాకుండా ఉన్నన్ని రోజులు వాళ్ళని టార్చర్ చేసి చేసి వాళ్ళు లేనప్పుడు ఉంటే బాగున్నే, ఉండుంటే బాగున్నే అనుకుంటే ఏం లాభం మీరే చెప్పండి? ఆలోచించండి. మీకే తెలుస్తుంది. నిన్ను గమనించే అన్ని కళ్ళు నువ్వు బావుండాలి అని అనుకోవు. కొన్ని నువ్వు బాధపడి ఏడిస్తే చూడాలని కూడా కోరుకుంటాయి. అర్థమైంది కదా! కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని మసలుకో. అందరూ మంచివాళ్లే, నీ వాళ్ళే అనుకుంటే అది ముమ్మాటికి నీ తప్పే అవుతుంది. పూర్వంలో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. కానీ ఇప్పుడు ఈ లోకంలో, ఈ కలికాలంలో ఎలా ఉన్నారో తెలుసా?
అసలు మాటలతోనే నిప్పు కాదు కదా, ఏకంగా సర్వం తగలబెట్టేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువైపోయారు. నిజమే కదా! కొంతమంది మాటలతోనే నిలువున మనిషినే చంపేస్తున్నారు. ఎంత గౌరవంగా ఉన్న మనిషినైనా సరే, ఒకే ఒక్క మాటతో నిలువున నేలమట్టం చేసేస్తున్నారు. మాట అనేది ఎంత ప్రమాదకరమో అది పడ్డవాళ్ళకే తెలుస్తుంది. అనేవాళ్ళకేం తెలుస్తుంది చెప్పండి? మనసు బాధ పెట్టడానికి పెద్ద పెద్ద విషయాలు ఏమీ అవసరం లేదు. మన అనుకున్న వాళ్ళు, మనం నమ్మిన వాళ్ళు, నా వాళ్ళు అని ఎవరినైతే అనుకుంటామో వాళ్ళు ఒకే ఒక్క మాట అంటే చాలు. ఆ ఒక్క మాటతోనే మన మనసు బాధ కాదు కదా, మనసే విరిగిపోతుంది. ఇక విరిగిన మనసు మళ్ళీ మునుపటిలా అతుక్కుంటుందా? లేదు కదా! కాబట్టి మిమ్మల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడూ కూడా అస్సలు బాధ పెట్టకు. ఆనందం ఉన్న చోటికి నువ్వు వెళ్ళడం కాదు. కేవలం నువ్వు ఉన్న చోటే ఆనందాన్ని సృష్టించుకోవాలి. అదే అసలు సిసలైన జీవితం అంటే. అప్పుడే నీ జీవితానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ధనం అనేది ఇచ్చే వాళ్ళకంటే ధైర్యం ఇచ్చేవాళ్లే ఈ లోకంలో గొప్పవాళ్ళు. మోసం చేశారని పగలు ప్రతీకారం అంటూ వెళ్ళకు. గుర్తుంచుకో, కుళ్ళిన పళ్ళను చెట్టు మోయదు కదా, వాటంతట అవే రాలిపోతాయి. కాబట్టి ఎవరో నిన్ను మోసం చేశారు, ఏదో చేశారు అని వాళ్ళ మీద కక్ష సాధించాలి అనుకుని నీ జీవితాన్ని ఎందుకు నువ్వు నాశనం చేసుకుంటావు? ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని ఎందుకు నువ్వు బాధాకరం చేసుకుంటావు చెప్పు? అన్నిటినీ ఆ భగవంతుడు చూసుకుంటాడు. నువ్వు సంతోషంగా, ధైర్యంగా ఉండు చాలు. ఇతరులు మనతో మాట్లాడితే సంతోషం కలగాలి. మనం ఇతరులతో మాట్లాడినా సంతోషం కలగాలి. బాధని పంచుకుంటే హాయిగా అనిపించాలి. తప్పు చేస్తే మనతో కలిసి సరిచేయాలి. ఇది కదా బంధం అంటే. అలా కాకుండా మాట్లాడినప్పుడు బాధని పంచుకుంటే మనసు నరకంగా అనిపించడము, మనం తప్పు చేస్తే ఇంకా పెద్ద తప్పు చేయడము, ఇలా ఉన్నారు అంటే ఆ బంధం ఏదో ఒక రోజు మిమ్మల్ని ముంచేస్తుంది అని గుర్తుంచుకోండి. బంధం అనేది బాధించకూడదు. బంధం అనేది ప్రేమను పంచితేనే ఆ బంధానికి ఒక విలువ. కొందరికి తాము చేసిన తప్పుల కన్నా మరొకరి తప్పుని చూపడంలోనే ఎక్కడ లేని ఉత్సాహం. వాళ్ళ తప్పులు వాళ్ళకి అస్సలు కనపడవు. ఇతరులవి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ రోజుల్లో ఏ బంధము కూడా గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంత వరకే బంధాలైనా, బంధుత్వాలైనా. ఒక్కసారి అవసరం తీరిపోతే ఏ బంధమైనా సరే అది భారమే అవుతుంది. అర్థమైంది కదా! అలానే చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. చేసిన ప్రతి మంచి పని కూడా ఏదో ఒక విధంగా తిరిగి నీకు మంచిని తెస్తుంది అని నువ్వు గుర్తుంచుకో. డబ్బుంటే దానం చెయ్యి. హోదా ఉంటే జీవనోపాధి కల్పించు. పరపతి ఉంటే మాట సాయం చెయ్యి. ఇవేమీ లేకపోతే కనీసం మంచి చెప్పు చాలు. అది కూడా లేకపోతే మౌనంగా ఉండు. అంతేకాని ఎవ్వరికీ పొరపాటున కూడా అపకారం చెయ్యకు. ఒక స్త్రీ ఎన్ని లైంగిక సంబంధాలు కలిగి ఉంటే ఆమె అంత ఎక్కువ నిరాశకు గురవుతుంది. అర్థమైంది కదా! థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.